జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ రామ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది చూశారు కదా, ఇది ఏంటా అని అందరికీ సందేహం కలగవచ్చు. ఇది మనం రామాయణంలో రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ నిషాదుడు గుహ మహారాజు మనకు తెలుసు కదా, ఒక పడవవారు నిషాదుడు అంటాము, గుహుడు. ఆయన అంటే ఆ సమయంలో శ్రీరాముడు తన పరివారంతో అక్కడికి వచ్చినప్పుడు శ్రీరామచంద్రమూర్తి పాదస్పర్శ పొందిన ప్రదేశము, అలాగే ఒక పాత్ర, ఇది చెట్టు అండి. ఆ పాత్రని వాళ్ళ వంశం వాళ్ళు ఎంతో శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో దాన్ని భద్రపరిచి ఉంచారు. అందుకే ఇప్పుడు చూస్తే దీన్ని గాజు దాంట్లో కూడా పెట్టేస్తున్నారండి. ఇది శ్రీ రామచంద్రమూర్తి పాదస్పర్శ పొందినది. చూడచ్చు ఇక్కడ, భగవాన్ శ్రీ రామ్ చరణ్ కమల్ స్పర్శ శ్రీ తాయుగిన్ కటతకి దివ్య దర్శన్. అంటే ఇది వారి పాదస్పర్శ పొందినదిట. ఇది చెక్కతో ఉన్నదండి, పాడైపోతున్న ఉద్దేశంలో దీన్ని ఇలా గాజులో వేసి భద్రపరిచారట వంశం వాళ్ళు. ఎప్పుడైనా ఎవరైనా ఇది ఎక్కడ ఉంది అన్నదంటే ఇది ప్రయాగరాజ్, ఇంతకుముందు అలహాబాద్ అని పిలిచేవాళ్ళు. ప్రయాగరాజ్ అనే ప్రదేశంలో, ఊరిలో గంగా సమీపంలో ఉన్న ఒక లాడ్జ్లో ఉందండి. హోటల్ నిర్మల్ అనే ప్రదేశంలో ఉన్నది. ఈ హోటల్ నిర్మల్ లోపల ఆ యజమాని శ్రీ రామస్పర్శ పొందిన ఈ వస్తువుని, ఈ చెక్కని భద్రపరిచారు. ఎంతో భక్తి శ్రద్ధలతో దాన్ని రోజు పూజిస్తున్నారు. ప్రయాగరాజ్ వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా సరే తప్పకుండా దశాశ్వమేధ ఘాటుకి దగ్గరలో ఉన్న హోటల్ నిర్మల్ ఎదురుకుండా శివాలయం కూడా ఉంటుంది, అదే గుర్తు. దాని ఎదురుకుండా ఉన్న హోటల్ నిర్మల్లో హాల్లో భద్రపరిచి ఉన్నది. ఇది గుహుడు వంశం వాళ్ళు భద్రపరిచి ఉన్నారండి. శ్రీ రామస్పర్శ పొందినది. చూడచ్చు, ఈ చెక్కని వాళ్ళు ఎంతో జాగ్రత్తగా భద్రపరిచారు. ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే, ఇది సామాన్యంగా ఎవరికి తెలియని విషయం అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో దీన్ని చెప్పడం జరుగుతోందండి. అందరూ తప్పకుండా ప్రయాగరాజ్ వచ్చిన వాళ్ళు ఈ అద్భుతమైన శ్రీరామ పాదస్పర్శ పొందినది కూడా దర్శించుకుని వెళ్ళమని నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.